టీమిండియా స్టార్ బౌలర్ ఆర్సీబీ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన సోషల్ మీడియా పోస్టర్తో నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఇన్స్టా స్టోరీలో ముక్కలైన హృదయాన్ని తలపించే ఎమోజీతో హాట్ టాపిక్గా మారాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ నర్మగర్భ పోస్ట్పై టీమిండియా ఆర్సీబీ ఫ్యాన్స్ తమకు తోచిన విధంగా కామెంట్ చేస్తున్నారు. కాగా హైదరాబాద్ స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్లో భాగమైన అతడికి వన్డే సిరీస్ సందర్భంగా మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలో డిసెంబర్ 26న మొదలుకొన్న టెస్ట్ సిరీస్ కోసం సిరాజ్ మళ్లీ మైదానంలో అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో రెడ్ హాట్ బ్రేక్ ఎమోజీలను సిరాజ్ తన ఇన్స్టా స్టోరీలకు షేర్ చేయడం చర్చకు దారితీసింది. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 వేలంలో ఆర్సీబీకి అనుసరించిన ఊహలు బౌలర్లను కొనుగోలు చేసిన విధానం సిరాజ్కు నచ్చలేదేమో. మరికొందరేమో కొంపదీసి సిరాజ్ గాయపడ్డాడేంటి, ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా ఏర్పడి ఇండియా టెస్ట్ సిరీస్ గెలిచిందే లేదు, ఇప్పటికే మహమ్మద్ షమి జట్టుకు దూరం అయ్యాడు, ఇప్పుడు సిరాజ్ ఈ ట్రెండింగ్ హాట్ బ్రేక్ ఎమోజీస్తో ఏం సందేశం ఇస్తున్నట్లు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరేమో సూర్యకుమార్ యాదవ్ మాదిరిగానే సిరాజ్ ఆర్సీబీ కెప్టెన్ కావాలని భావించాడేమో, పాపం ఇంతకీ ఆర్సీబీ క్యాంపులో ఏం జరుగుతుందో మీకేమైనా తెలుసా అని సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్ 2024 వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను ట్రేడ్ తీసుకున్న ముంబై ఇండియన్స్ అతన్ని కెప్టెన్గా నియమించింది. టీమిండియా సారథి రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో తన హృదయం ముక్కలైందంటూ రోహిత్ గడ్జారీలో ముంబై ఇండియన్స్ ముందుకు నడిపించిన సూర్యకుమార్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్ ట్రిప్టిక్ పోస్ట్ నేపథ్యంలో సూర్య పోస్ట్కు తెర మీదకి తెచ్చి నెటిజన్లు ఇలా కామెంట్ చేస్తున్నారు. తాను ఈ ఎమోజీ పోస్ట్ చేయడానికి గల కారణం ఏమిటో మహమ్మద్ సిరాజ్ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఆర్సీబీ కొన్న ప్లేయర్స్ వేరే. వెస్టిండీస్ స్పీడ్ స్టార్ అల్జారీ జోసెఫ్ను అత్యధిక ధర 11.50 లక్షలు కొనుగోలు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడితో పాటు ఎస్ఐఎల్ 5 కోట్లకు కొనింది. టామ్ కరన్ 1.50 లక్షలకు, లూక్ ఫెర్గ్యూసన్ 2 కోట్లకు, స్వప్నిల్ సింగ్ 20 లక్షలకు కొనుగోలు చేసింది.